భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి, ప్రపంచ మేధావి, ఈ దేశానికి జ్ఞానానికి ప్రాతిక అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం అంటే ఏప్రిల్ 14వ తేదీన ఈ భారతదేశంలో కన్నుల పండుగగా జరుపుకునేటటువంటి సందర్భం. ఈ తరుణంలో ఈ దేశానికి ఎలక్షన్ కోడ్ ఒకటి అడ్డుగా ఉంటే నేనేమంటానంటే, మరి అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, మరి అనుచరులైనటువంటి వారు ఏప్రిల్ 14వ తేదీన ఈ దేశంలో కన్నుల పండుగగా జరుపుకునేటటువంటి అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి ఈ యొక్క ఎన్నికల కోడ్కి సంబంధం లేదు. మాకు ఎన్నికల కోడ్ విధించినటువంటి షరతులను మినహాయింపు చేయాలా? కోడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని, వర్ధంతి కార్యక్రమాలను ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు అన్నిటిలో కన్నుల వింపుగా జరుపుకునేటటువంటి సందర్భము ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ఇదే ప్రపంచ దేశాలను హర్షించేటటువంటి అగ్రగామి అయినటువంటి ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని మరి కన్నుల పండుగగా జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క జయంతి వేడుకలకు ఎలాంటి విధించినటువంటి షరతులను మినహాయించాలని ఈ దేశ ప్రజలందరూ మరి గ్రామాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, రాష్ట్ర స్థాయిలో జరుపుకొని విచ్చలవిడిగా మరి కన్నుల పండుగగా అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవచ్చని, జరుపుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం సడలింపు చేయాలని మరొకసారి మూల మహానాడు తరపున కోరుకుంటున్నాను.